hello and welcome to ET Exclusive. సినిమా జర్నీ పులి మీద స్వారీ లాంటిది. ఎప్పుడూ స్వారీ చేస్తూనే ఉండాలి. ఏ మాత్రం అలసట వచ్చి దిగామా ఇక అంతే సంగతులు. అలుపు సొలుపు లేకుండా ట్రావెల్ చేయాలి. ఈ విషయంలో ఇప్పుడు దేవి అండ్ తమన్ పరిస్థితి ఒకేలా ఉంది. ఇద్దరూ కలిసి పుష్పకి పనిచేస్తున్నారు. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ అభిమానులు మాత్రమే కాదు, మ్యూజిక్ లవర్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ట్యూన్స్ ఎలా ఉన్నాయి, తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది, కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని తమను ఒక్కరే చేస్తున్నారా, ఇంకెవరైనా షేర్ చేసుకుంటున్నారా? పుష్ప సీక్వెల్ చుట్టూ ఇలాంటి సరిగమల సందేహాలు చాలానే అల్లుకుంటున్నాయి. డిసెంబర్ 5న పుష్ప సీక్వెల్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఆ ఆనందాన్ని దేవిశ్రీ ప్రసాద్ ఒక్కరే ఆస్వాదించే అవకాశం లేదు. ఖచ్చితంగా క్రెడిట్ని తమన్ అండ్ అదర్స్తో కలిసి షేర్ చేసుకోవాల్సిందే. అలాగని మ్యూజిక్ విషయంలో ఏమైనా అసంతృప్తులున్నాయనుకోండి, అనవసరంగా అదర్స్ని ఇంటర్వ్యూ చేశారు. అదేదో దేవిశ్రీని చేయనిచ్చి ఉంటే ఇంతకన్నా బాగా చేసేవాడని మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఇప్పుడున్న కాంటెంపరీ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్కి ఓ మంచి పేరుంది. ఆ మధ్య అఖండ సినిమాను వేరే రేంజ్లో నిలబెట్టిన క్రెడిట్ తమన్కే సొంతం. ఈ డిసెంబర్లో పుష్ప 2తో పాటు సంక్రాంతికి 2 సినిమాలను బ్లాక్ బస్టర్ చేయాల్సిన బాధ్యతను కూడా భుజాల మీద మోస్తున్నారు తమన్. ఈ వారం కంగువతో ప్రేక్షకులను పలకరించిన దేవిశ్రీ ప్రసాద్ నెక్స్ట్ ఫిబ్రవరిలో కుబేరతోనే ప్రేక్షకుల ముందుకొస్తారు. సో తమన్ వర్సెస్ దేవిశ్రీ అనేది సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ మ్యూజికల్ వార్లో గెలిచేదెవరు, నిలిచేదెవరు అనేది ఆసక్తికరం. మనం అడిగింది పులిహోరే, కానీ వాళ్ళు వడ్డించింది మాత్రం బిర్యానీ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు నందమూరి బాలకృష్ణ అభిమానులు. మహారాజ్, డాకు మహారాజ్ అంటూ టైటిల్ని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. ఇంతకీ డాకు మహారాజ్ టీజర్ మీరు చూసారా? ఇంకోసారి చూసేద్దాం పదండి. ఈ కథ వెలుగులు పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులను ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఓ రాజుదే, గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుదే, మరణాన్ని వణికించిన మహారాజుదే అంటూ సినిమా మీద హైప్ పెంచింది NBK 109 టీజర్. టీజర్తోనే అమాంతం హైప్ తెచ్చిన ఈ సినిమాకు డాకు మహారాజ్ అనే టైటిల్ కూడా యమాగా కుదిరిందని ఖుషి అవుతున్నారు జనాలు. గుర్తుపట్టావా డాకు మహారాజ్ అని బాలకృష్ణ చెప్పే డైలాగ్కి ఈలలు పడుతున్నాయి. విజువల్స్ నెక్స్ట్ రేంజ్ అంటూ మెచ్చుకుంటున్నారు జనాలు. జస్ట్ టైటిల్ టీజర్ ఇచ్చి కామ్గా ఉండలేదు మేకర్స్. ఇప్పటిదాకా సంక్రాంతికి వస్తున్నామని చెప్పేవారు. ఇప్పుడు సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుందని చెప్పేశారు. భగవంత కేసరి తర్వాత బాలకృష్ణ నుంచి వస్తున్న ఈ సినిమా మీద అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇందులో బాలయ్య క్యారెక్టర్ 3 కోణాల్లో ఉంటుందని సమాచారం. ఆయన లుక్స్ గురించి కూడా ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఎప్పుడూ ట్రెండ్ని సృష్టించాలంటే అయ్యే పని కాదు, అప్పుడప్పుడు ట్రెండ్ని ఫాలో కూడా అవ్వాలి. అలా ట్రెండ్ని ఫాలో అయ్యే సిచ్యువేషన్స్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద దండిగా కనిపిస్తున్నాయి. యంగ్ హీరోలు ఈ రూట్లో ట్రావెల్ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. రాజాసాబ్ గురించి మేకర్స్ ఇచ్చే హైప్ చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి జనాలకు. ఆ రేంజ్ హారర్ నెవర్ బిఫోర్ అంటూ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. ఓవైపు మారుతి స్టైల్ కామెడీ ఉంటూనే హారర్ని అద్భుతంగా డీల్ చేశారన్నది రాజాసాబ్ యూనిట్ మాట. డార్లింగ్ ప్రభాసే చేస్తున్న జోనర్ కావడంతో మిగిలిన హీరోలు కూడా ఈ వేవ్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం తండేల్తో బిజీగా ఉన్న నాగచైతన్య నెక్స్ట్ చేయబోయే సినిమా కూడా హారర్ నేపథ్యంలోనే ఉంటుందని టాక్. ఆల్రెడీ విరూపాక్ష లాంటి సక్సెస్ఫుల్ సినిమా చేసిన కార్తిక్ దండు చైతూ కోసం సూపర్ సబ్జెక్ట్ ని డీల్ చేస్తారన్నది టాక్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఆ పనిలోనే ఉన్నారట. మేర్లపాక గాంధీకి వరుణ్ ఓకే చెప్పిన స్క్రిప్ట్ హారర్ నేపథ్యంలోనే ఉంటుందట. వరుణ్కి టైలర్ మేడ్ క్యారెక్టర్ డిజైన్ చేశారు గాంధీ అని అంటున్నారు యూనిట్ మెంబర్స్. రీసెంట్ గా పీరియాడిక్ కాన్సెప్ట్తో మట్కా చేసిన వరుణ్ నెక్స్ట్ గాంధీ కోసం మేకోవర్ కానున్నారట. సంక్రాంతి సినిమాల గురించి మాట్లాడినప్పుడు ఎంటర్టైన్మెంట్ సంగతి సరే, గ్లామర్ గురించి కూడా మస్ట్గా మాట్లాడుకోవాలి కదా. 2025 పొంగల్కి రంగులు చల్లే హీరోయిన్లెవరు? మాట్లాడుకుందాం పదండి. డిసెంబర్ 5న పుష్ప మూవీతో హల్చల్ చేసే రష్మిక మందన్న సంక్రాంతికి చావాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు. ఈ ఏడాది ఆల్రెడీ నాన్ స్టాప్ సినిమాలతో దుమ్ము రేపేసిన మీనాక్షి చౌదరి నెక్స్ట్ వెంకీ అనిల్ మూవీ సంక్రాంతికి వస్తున్నాంతో ప్రేక్షకులకి హాయ్ చెప్పబోతున్నారు. లాస్ట్ టైం వినయ్ విధేయ రామాతో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చి సంక్రాంతిని చూసిన జంట రామ్ చరణ్, కియారా అడ్వాణి. నెక్స్ట్ ఇయర్ పొంగల్ కి గేమ్ చేంజర్ తో రంగంలోకి దూకడానికి రెడీ అవుతున్నారు. ఇటు బాలయ్య సినిమా డాకు మహారాజ్ లో నటిస్తున్న హీరోయిన్లు అందరికీ కూడా ఈ సంక్రాంతి చాలా స్పెషల్. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి ఎవరికి వారు నటనలో సూపర్బ్ అనిపించుకున్నా
సంక్రాంతికి కలిసికట్టుగా సక్సెస్ చూడటానికి రెడీ అవుతున్నారు. తన ప్రేమ విషయాన్ని బన్నీ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు చెప్పారు? తండ్రి జేబు నుంచి ఎప్పుడైనా డబ్బులు కొట్టేశారా? చిన్నప్పుడు తల్లితో దెబ్బలు తిన్నారా? ఆయనకి వాళ్ళ అన్నయ్యకి ఉన్న కారు గొడవలేంటి? అన్నింటికి మించి పవర్ స్టార్ గురించి బన్నీ మనసులో ఉన్న ఒపీనియన్ ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాలకు ఆన్సర్ తెలియాలంటే డోంట్ మిస్ అన్స్టాపబుల్ బాలయ్య బన్నీ ఎపిసోడ్. అన్స్టాపబుల్ షోలో బాలయ్య బన్నీ ఎపిసోడ్ ఇన్స్టెంట్ గా హిట్ అయింది. మిడ్ నైట్ షో మొదలైనప్పటి నుంచి చూసిన ప్రతి ఒక్కరూ ఆహా అని మెచ్చుకుంటున్నారు. దాదాపు టాప్ స్టార్స్ అందరి గురించి టచ్ చేయడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఐకాన్ స్టార్ చిన్ననాటి విషయాలను తెలుసుకోవాలనుకునే వారికి లడ్డూ లాంటి ఎపిసోడ్ ఇదే. అమ్మ, నాన్న, లవ్, భార్య, పిల్లలు అంటూ అన్ని విషయాలను ప్రస్తావించారు బాలయ్య. వాటికి బన్నీ ఆన్సర్ చెప్పిన తీరుకి ఫిదా అయిపోతున్నారు అభిమానులు. పవన్ కళ్యాణ్కి ధైర్యం ఎక్కువ అని, చాలా మంది లీడర్స్ ని దగ్గర నుంచి చూసినా పవన్లో డేరింగ్ అంటే ఇష్టమని బన్నీ చెప్పిన విషయం ఇన్స్టెంట్ గా వైరల్ అవుతోంది. అదొక్కటే కాదు, ఇప్పుడు చేస్తున్న సుకుమార్ మూవీ, నెక్స్ట్ చేయబోయే త్రివిక్రమ్ మూవీ, పూజా హెగ్డే అండ్ రష్మిక, బాలయ్యతో మల్టీ స్టారర్ అంటూ చాలా విషయాలకు కేరాఫ్ గా మారింది అన్స్టాపబుల్ బన్నీ అండ్ బాలయ్య ఎపిసోడ్. డే టు డే హ్యాపెనింగ్స్ ఎన్నున్నా కొన్ని విషయాలు విన్నప్పుడు చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. దేవర 50 డేస్, కుబేరా ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్, ఇలాంటివన్నీ మూవీ లవర్స్ లో జోష్ పెంచుతున్నాయి. అంతగా హల్చల్ చేస్తున్న ఈ వార్తల గురించి మనం కూడా మాట్లాడుకుందాం పదండి. సముద్రాన్ని ఎరుపెక్కించిన సినిమా దేవర బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లకు పైగా కలెక్షన్లు తెచ్చుకొని దుమ్మురేపిన మూవీ కూడా ఇదే. పూర్తి యాక్షన్ డ్రామాగా మెప్పించింది. దేవర 50 డేస్ సెలబ్రేషన్స్ జరుపుకుంది. 52 సెంటర్లలో దేవరా మూవీ ఈ క్రెడిట్ ని సొంతం చేసుకుంది. తారక్ దేవరా మాత్రమే కాదు, అక్కినేని నాగార్జున, ధనుష్ నటించిన కుబేరా కూడా ట్రెండింగ్ లో ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక కీలక పాత్రలో నటిస్తున్నారు. మనీ చుట్టూ తిరిగే కథ అని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. ఫస్ట్ లుక్ పోస్టర్స్, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోలతో జనాలకు రీచ్ అయింది కుబేరా. ఇప్పుడు వాటన్నిటిని మించిన ఇంటెన్స్ విజువల్స్ తో మెప్పిస్తోంది ఫస్ట్ గ్లిమ్స్. సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా విడుదలైంది క్లిప్. ఇది వాటి ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.